ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, అలవాటు ప్రకారము నీవు క్రైస్తవుడిగా ఉన్నావా, లేదా నిజముగా ఆధ్యాత్మిక క్రైస్తవునిగా నీవు మార్పు చెందావా అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. మరి ఈ సందేశం ద్వారా ప్రభు మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఒక ఉద్దేశము, లేదా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, నీలో మార్పు అవసరము, నా జీవితంలో ఒక మార్పు అవసరము, మన అందరి జీవితంలో కూడా ఒక మార్పు అవసరము అనేటువంటిది ప్రభు కోరుతుంటున్నానండి. మరి చాలా సందర్భాలలో కూడా వాగ్దానములను గురించి సందేశములు వినడానికి మరి ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటాం. ఆర్ ప్రాస్పెరిటీ సంబంధమైనటువంటి సందేశములు వినాలంటే చాలా సందర్భాలలో మరి ఆసక్తి చూపిస్తుంటామండి. అయితే అవి నేను తప్పు అని నేను అనను, కానీ అయితే ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని సందర్భాలలో మన జీవితంలో మన మనసు మారేటువంటి సందేశములు, మన జీవితంలో ఒక మార్పు చెందేటువంటి సందేశములు కూడా మరి చాలా అవసరం అండి. మరి చాలా సందర్భాలలో ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, నీ జీవితంలో శారీరకంగా కూడా మార్పు అనేటువంటిది చాలా అవసరము. మరి ఒక దేవుని సేవకుని జీవితంలో మార్పు అనేటువంటిది అవసరము. ఒక వ్యక్తి దేవుని యొక్క సేవకునిగా మారాలి అంటే మార్పు అనేటువంటిది అవసరము. అంటే అలవాటు ప్రకారము క్రైస్తవుడిగా ఉండడము దేవుని యొక్క చిత్తం కాదు. అలవాటు ప్రకారము బాప్తిస్మం తీసుకోవాలి అనుకోవడము దేవుని యొక్క చిత్తము కాదు. అలవాటు ప్రకారము ప్రభురాత్రి భోజనములు చేయి వేయడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము కాదు. నీ జీవితంలో నీవు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా, నీ యొక్క క్రైస్తవ్యం, నీకు లైఫ్ స్టైల్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే, యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి లైక్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ స్టైల్. క్రీస్తుతో కేంద్రము అయినటువంటి జీవన విధానముగా నీ జీవితము ఉండడం ప్రారంభించాలి. మరి ఒక గొప్ప దైవజనుని జీవితంలో ఏం జరిగిందో మనం చూద్దామా? బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిననుకొంటిని. చాలండి, భాగంలో చూసినట్లయితే గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతుంటున్నాడు. అతడు ఏమంటున్నాడు తెలుసా? బిగ్గరగా కేక వేశాడండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా లాంటి ప్రవక్త మరి ఒకవేళ ఒక గొప్ప దైవజనుడుగా అతడు మార్పు చెందకముందు అతడు పలుకుతున్నటువంటి మాట, ఇదిగో అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడుని నేను. ఈ వ్యక్తి అంటున్నటువంటి మాట అండి. ఆ అధ్యాయంలో చూసినట్లయితే ఆ దైవజనునికి ఒక గొప్ప దర్శనము కలిగింది. మీరు మొదటి వచనం నుంచి కూడా మీరు తర్వాత మీరు చదవచ్చు. బైబిల్లో రాయబడినటువంటి మాట, ఇదిగో అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడైనటువంటి ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క ప్రభువును నేను చూచుచూ ఉన్నాను. He had a great vision or encounter with the Lord. ఒక గొప్ప దర్శనము, ఒక గొప్ప ఎన్కౌంటర్ అనేటువంటిది జరగడం ప్రారంభించింది. అతడు అంటున్నటువంటి మాట, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వ్యక్తిని నేను కన్నులారా మరి నేను చూస్తూ ఉన్నాను. అతని యొక్క చొక్కాయి యొక్క అంచులు దేవాలయమును మరి నింపేను లేదా క్రమ్మేను అనేటువంటి మాట. ఆ తర్వాత చూసినట్లయితే అతని మీద మరి పైన మరి చూసినట్లయితే శరాఫులు అనబడినటువంటి ఆ యొక్క దేవదూతలు 6 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ ఉంటున్నారు. 2 రెక్కలు తమ ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ ఉంటున్నారు. ఈ విధంగా ఒక గొప్ప దర్శనము ఆ వ్యక్తి చూడడం ప్రారంభించాడండి. ఆ శరాఫులు అంటున్నారంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ, ఆ స్వరము ఏ విధంగా ఉందంట, బైబిల్లో రాయబడింది కదా, ఆ యొక్క గుమ్మముల యొక్క పునాదులు అదిరేను లేదా దద్దరిల్లినట్లుగా ఆ యొక్క స్వరము ఉందంట అండి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి మాట థ్రెష్ హోల్డ్ అనేటువంటి మాట. అంటే అర్థం ఏంటిదంటే ఆ యొక్క భయంకరమైనటువంటి ఒత్తిడి అనేటువంటి మాట. అటువంటి ఒక గొప్ప దర్శనమును ఆ యొక్క యెషయా చూస్తున్నాడు. అకస్మాత్తుగా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అయ్యో నేను ఒక అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఖచ్చితంగా ఇక వ్యక్తి పరిశుద్ధుడు అండి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అతడు దర్శనము చూడగలుగుతున్నాడు. ఒకవేళ అతని కన్నులు పరిశుద్ధము కావచ్చు, ఒకవేళ తన శరీరంలో అనేకమైనటువంటి అవయవములు పరిశుద్ధంగా కావచ్చు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతను ఆ యొక్క యెషయా చూడడం ప్రారంభించాడో, అతనిలో ఎక్కడో ఒక అపవిత్రత ఉంది. అతడు గుర్తించాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను.
ప్రియమైన వాళ్ళారా, ఏం జరిగిందో మనం చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. చాలండి, ఆ సెరాఫులలో ఒక దేవదూత వచ్చి అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడింది కదా, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమును ప్రాయశ్చితమాయెను, నీ దోషము తొలగిపోయెను. బైబిల్లో రాయబడింది ఆ యొక్క లైవ్ కోల్ అనేటువంటి మాట. ఇంగ్లీష్ బైబిల్లో లైవ్ కోల్ అంటారండి. అంటే ఆ యొక్క బలిపీఠము దగ్గర నుండి కారుతో చేయబడిన నిప్పు, అంటే అప్పుడప్పుడు నిప్పులను బయటికి తీస్తారు కదండి, లైవ్ కోల్ అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. ఆ యొక్క సెరాఫులు అనేటువంటి దేవదూతలలో ఒక దేవదూత ఆ యొక్క కారు నిప్పును బలిపీఠము దగ్గర నుంచి తీసుకొని వచ్చి అతని పెదవులకు తగిలిచి అంటున్నటువంటి మాట, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమును ప్రాయశ్చితమాయెను, నీ దోషము తొలగిపోయెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క గొప్ప దర్శనము మరి జరుగుతూ ఉందండి. అంటే ఒక ఎన్కౌంటర్, ఆ యొక్క యెషయా ఒక దర్శనములో ఇదంతా కూడా చూస్తూ ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటిదంటే, ఒక వ్యక్తి ఒక దైవ జనునిగా మారాలి అంటే, ఒక వ్యక్తి ఒక నిజమైనటువంటి సేవకునిగా మారాలి అంటే ఏదో ఆర్డినేషన్ తీసుకున్నంత మాత్రాన అతడు దైవ సేవకుడు కాదు. లేదా ఫలాని దైవ సేవకులు మరి చేతులుంచి ప్రార్థన చేస్తారు, లేదా బిషప్స్ ప్రేయర్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి ఒక దైవజనుడు కాదు. ఆ యొక్క దేవదూత ఇప్పుడు అన్నటువంటి మాట, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితము, నీ దోషము తొలగిపోయెను అనేను. ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని ఆ యొక్క యెషయా అనేటువంటి వ్యక్తి యొక్క పెదవులను తాకిందో అతడు దేవుని ద్వారా వాడబడే వ్యక్తిగా చూపించుకుంటున్నాడండి. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందామా? అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. అమ్మో, ఎంత గొప్ప మాట అండి. యెషయా దర్శనమును చూశాడు. యెషయా దర్శనములో దేవుని స్వరము విన్నాడు. చాలా ప్రాముఖ్యమండి. ఇంతకు ముందు భాగమంతా నేను చూపించింది ఏంటంటే, నేను చూచి తిని. అయితే ఈ 8వ వచనంలో చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, నేను ఎవని పంపెదనో మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మెనీ టైమ్స్ విశ్వాసులు మరి దేవుని సంబంధమైనటువంటి వాటిలో ఎమోషనల్గా వెళ్తుంటారు. అయితే యెషయా చూడండి, క్లియర్ కట్గా దర్శనము చూస్తూ ఉన్నాడు, దేవుని స్వరమును వింటూ ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఈ రెండు ఉండాలండి. దర్శనము చూసే వ్యక్తిగా ఉండాలి, స్వరము వినేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏ స్వరము విన్నాడంట? క్లియర్గా రాయబడింది, ప్రభువు సెలవీయగా నేను వింటిని. ఓ పరలోకంలో ఒక గొప్ప కాన్ఫరెన్స్ అందామా, ఒక పెద్ద సంభాషణ, డిస్కషన్ జరుగుతుంది. దేవుడే అంటున్నాడు, నేను ఎవరిని పంపెదను, హూమ్ షల్ ఐ సెండ్. ఇదిగో నేను ఎవరిని పంపించాలి, మా నిమిత్తం ఎవరు పోతారు. దేవుడు ఒకవేళ ఆ యొక్క కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తున్నాడండి. యెషయా ఏమంటున్నాడు తెలుసా? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ప్రియమైన వాళ్ళరా, యెషయా అనేటువంటి వ్యక్తి అతను ఏదో ఒక గొప్ప ప్రవక్తని కాదండి. నిజముగా అతని జీవితంలో మార్పు, అలవాటు ప్రకారం క్రైస్తవుడిగా కాదు, అతను ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవుని దర్శనమును చూశాడు, దేవుని యొక్క స్వరమును వింటూ ఉన్నాడు. అయితే దేవదూత వచ్చి ఎప్పుడైతే అతని పెదవులను ఆ యొక్క కారుతో తయారు చేయబడినటువంటి నిప్పుతో ఆ యొక్క బలిపీఠము దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఆ పెదవులను తాకాడు, బైబిల్లో అతని జీవితంలో పాపమునకు ప్రాయశ్చితం అంట, అతని దోషము తొలగిపోయెను. దెన్ ఓన్లీ హీ వాస్ రెడీ టు సర్వ్ ద లార్డ్. అప్పుడు మాత్రమే దేవుని సేవ చేయడానికి అతడు ఎలిజిబుల్ అయ్యాడు, దేవుని యొక్క సేవ చేయడానికి అతడు అర్హుడుగా మారాడు. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు అన్నాడు, యెషయా, లేదా నీవు వెళ్ళి ప్రజలకు చెప్పుము, మీరు వినుచున్నారు కానీ మీరు గ్రహింపకుందురు, మీరు చూస్తూ ఉన్నారు కానీ మీరు తెలుసుకోలేకపోతుంటున్నారు. అనేక మంది దేవుని బిడ్డలు ఈరోజు దేవుని సంబంధమైనటువంటి వాటిని వాళ్ళు వింటూ ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై. వాళ్ళు గ్రహింపలేకుండా ఉంటున్నారు. దేవుని బిడ్డలు అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు నో వాట్ కుడ్ బి ఇట్ ఈస్.
అది ఏమై ఉంటుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అలవాటు ప్రకారము ఒకవేళ క్రైస్తవ్యంగా ఉన్నామా, ఒకవేళ పరిచర్య ప్రతి ఆదివారం ఒకేలాగా వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనం అంతేనా? నీ జీవితంలో, నీ పరిచర్యలో ఒకవేళ ఈ సందేశం వింటున్నటువంటి వారిలో దైవ సేవకులు ఉన్నట్లయితే దేర్ షుడ్ బి సమ్ చేంజ్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నీ పరిచర్యలో ఒక మార్పు ఉండాలి. ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్, టు అనదర్ లెవెల్, టు ద లెవెల్ ఆఫ్ గ్లోరీ. ఇక మహిమ స్థాయిలోనికి మన పరిచర్య వెళ్ళడము దేవుని యొక్క చిత్తము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అలవాటు ప్రకారం క్రైస్తవ్యంగా ఉన్నావా, లేదా ఆధ్యాత్మిక క్రైస్తవుడిగా ఉన్నావా అని ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన బైబిల్లో చూసాం కదా, సంపూర్ణ పురుషులగునట్లుగా, అనగా బైబిల్లో రాయబడిన మాట, క్రీస్తు సంపూర్ణత కలిగి ఉన్నాడు, ఆ సంపూర్ణకు సమానమైనటువంటి సంపూర్ణత కలుగునట్లుగా మనము నియమించబడి ఉన్నాము. ప్రభు అన్నాడు, మారు మనస్సు పొందని ఎడల మీరందరూ నశించెదరు. కృపామయుడు, కలువరి సిలువలో రక్తము కార్చినటువంటి దేవుడు, అదే దేవుడు ఇప్పుడు పలుకుతున్న మాట బైబిల్లో రాయబడింది, మీరు మార్పు చెందని ఎడల మీరు నశిస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఈ సందేశము మీ జీవితంలో ఒక నిజమైన మార్పు తీసుకొని వచ్చిన గాక. అలవాటు ప్రకారం ఇంతవరకు క్రైస్తవ్యంగా ఉంటే ఒక ఆధ్యాత్మిక క్రైస్తవులుగా మార్పు చెందడం ప్రారంభిస్తాం. దేవుడు ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడిన గాక. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృప కలిగినటువంటి దేవా, దయ కలిగినటువంటి మా ప్రభువా, మీరు అందించినటువంటి అద్భుతమైనటువంటి సందేశమును బట్టి నీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధనని తెలియజేస్తుంటున్నాను ప్రభువా. తండ్రి, ఎవరైతే ప్రభువా ఈ సందేశము విని తండ్రి మా జీవితాలను మేము ప్రభుకు సమర్పిస్తున్నాము అని ఎవరైతే తండ్రి ఒక తీర్మానం తీసుకున్నారో ప్రభువా, తండ్రి సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా వారు మారునట్లుగా, తండ్రి విశ్వాసములోను తండ్రి దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలోను సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తండ్రి వారు మార్పు చెందినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను తొలగించండి తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి ఇరుకులు, ఇబ్బందులు తొలగించండి తండ్రి. ఆత్మీయంగా వారు ఎంతగానో ఎదుగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. తండ్రి, రక్షణ పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా తండ్రి, క్రొత్త జీవితం వారికి దయచేయండి. ప్రభువును సొంత రక్షకునిగా వారు అంగీకరించినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా నజరేయుడైన యేసు నామమందు తొలగించండి ప్రభువా. ఇదిగో యేసు అనే నామము నేను పలుకుతూ ఉంటున్నాగా ప్రభువా. తండ్రి, ఎవరి జీవితంలో ఏ కోరిక కలిగి ఉన్నారో అది వారికి నెరవేరును గాక, ఏ అవసరత ఉందో అది వారికి తీరును గాక. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామమందు నాయన తండ్రి, ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో మేలులు, ఆశీర్వాదములు తండ్రి, వారి జీవితంలో ప్రార్థనలకు జవాబులు వారు పొందుకొందుదురు గాక. లెట్ దర్ ప్రేయర్స్ బి ఆన్సర్డ్. యేసు నామమందు నాయన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.